మంచిగా ఫార్మేషన్ అంటారా, ఏం లేవంటే పల్లీలు వేయించేయడం కానీ పుట్పలావు బిర్యానీ పైన తొక్క తీసేసి ఇది ఈరోజు కొబ్బరి పచ్చడి. ఎలా ఉన్నారు అందరూ, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు కూడా ఈవినింగ్లోకి అయితే స్టార్ట్ చేశాను. 3:30కి అయితే స్టార్ట్ చేశాను. 3:30కి తన్వికి అయితే స్కూల్ అయిపోయింది. తన్విని తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను. తన్విని తీసుకొచ్చిన తర్వాత అప్పటి నుంచి నైట్ డిన్నర్ వరకు నేను ఏమేమి చేసుకుంటాను అనేది అయితే ఈ వ్లాగ్లో అయితే ఉంటుంది. నేను తన్విని తీసుకొచ్చేసిన తర్వాత 4 అలా అవుతుంది. 4 o'clock నుంచి మళ్ళీ నేను యోగా అయితే చేసేసుకుంటాను. యోగా చేసుకున్న తర్వాత మళ్ళీ యశు టైం అవుతుంది. యశు రేపు మార్నింగ్ కోసం ఏమైనా ప్రిపరేషన్ చేసుకోవాలని ఆలోచించుకొని చేసేది ఉంటే చెప్పు. నువ్వు ఫ్రెష్ అప్ అయినావా స్కూల్ నుంచి వచ్చేది? ఇంకా దాని పిట్టకు వాటర్ వేసుకొని ఊతావా? చూపి చే డ్రింకింగ్ వాటర్ అన్నా పోసుకోవచ్చు అన్న. అవును కానీ మింగొద్దు. ఇది ఎప్పుడున్నా తెచ్చుకున్నాం మనం తిరుపతి పోయినప్పుడు. అదే ఎప్పుడు లాస్ట్ టైం కాక అంతకు ముందుకుసారి పోయినప్పుడు దగ్గర 1 year పైన ఈ పిట్టను మంచిగా దాచిపెట్టుకున్నారు. 2 ఉంటే ఒకటి పగలగొట్టిన ఒకటి ఉంది. చాలు ఇంకా చూడు, ఈ హోల్లో నుంచి వాటర్ పట్టుకొని దీని నుంచి చూస్తే పిట్ట. చాలు నాన్న, చాలు. నేను ఊదను. దెబ్బలు పడతాయి నాన్న. నాకు రాలే కదా. బాగుంది, పట్టుకుని నువ్వే ఊదు. చాలు ఇంకా వెళ్ళు, ఫ్రెష్ అప్ అవ్వుకో, పోయి కాలుముఖం కడుకో. ఇంకా నేను రాత్రికి ఏం నాన్న ఇడ్లీ పిండి ఫ్రిడ్జ్లో పెట్టింటి. ఇప్పుడు ఆ పిండి తీసి బయట పెట్టేస్తే ఇంకా మేము ఎర్లీ డిన్నరే చేసేస్తాము. ఎక్కువ లైట్ డిన్నర్స్ అయితే ఏం చేయము. ఎంత తొందర వీలైతే 6 తర్వాత ఎంత తొందర వీలైతే అంత తొందర తినేస్తాము. 6 ఇతలు కూడా తినేస్తాము చాలాసార్లు. ఎర్లీ డిన్నరే చేసేస్తాం కాబట్టి ఇప్పుడు పిండి బయట తీసి పెడితే కూలింగ్ అంతా పోతుంది, తర్వాత చేసేసుకోవచ్చు. దాంట్లోకి చట్నీ కొబ్బరి ఉన్నట్లుంది, పచ్చి కొబ్బరి పుట్నాలు వేసి చట్నీ కూడా పెడతా రెసిపీ అది కూడా. అవి ఎన్నిసార్లు చెప్పి ఈ బ్యాగ్ ఇట్లా కింద పడేస్తావా? మీరు వచ్చేంత వరకు ఇల్లు నీట్గా ఉంటుంది. వచ్చిన తర్వాత అన్ని పీకి ఇల్లు పీకి పందిరేస్తాయి. ఓకే, నువ్వు వచ్చినాక నువ్వు స్టార్ట్ చేస్తావు, మీ అక్క వస్తే మీ అక్క స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు తన్వి వచ్చేసింది కదా స్కూల్ నుంచి, ఏమి ఆకలి అయింది అంటే ఇంత తినేస్తుంది. ఇంకా తర్వాత యశు వస్తుంది. యశు వచ్చినాక ఆమె కూడా కంపల్సరీ కొంచెమన్నా సరే తింటుంది అనమాట. వీళ్ళు బయట స్నాక్స్ అవి ఇవి తినకుండా ఇంట్లో ఏ ఫుడ్ అయితే ఉంటుందో అదే ఫుడ్ అడుగుతారు. ఇంట్లో మనం మార్నింగ్ వేసినది ఉంటే అది తింటారు, లేక ఏమన్నా టిఫిన్స్ ఉన్నాయనుకో అవే, దోశ ఉంటే దోశ వేసిస్తే అది తినేస్తారు. ఇంకా ఏం లేవంటే పల్లీలు వేయించేయడం కానీ, పుట్నాలు, ఇవి మనకు గుమ్మడి గింజలు అట్లా ఏమన్నా ఉంటే చిన్న కప్పులు వేసుకొని తినేస్తారు. తర్వాత నేను ఎర్లీ డిన్నర్ ఏదైనా తొందరగా ప్రిపేర్ చేసేస్తాను. తర్వాత అది ప్లేట్ తెచ్చేసుకునేది. ఏనన్నా బాగుండే వెజ్ పలావ్? బిర్యానీ లెక్క స్మెల్ వస్తుందా? అందులోనే అన్నీ తినేసినావా? మష్రూమ్స్ అవి ఇవి ఎన్ని వేసినా అంటే నేను క్యాలీఫ్లవర్ వేసిన, మష్రూమ్ వేసిన, పన్నీర్ వేసిన,
ఇంకా క్యారెట్, క్యాలీఫ్లవరు, చాలా పుదీనా, కొత్తిమీర, మిల్ మేకర్ కూడా చెప్పలేనా, మిల్ మేకర్ కూడా వేసిన. అన్నీ వేసి మంచిగా ఎక్కువ పుదీనా కొత్తిమీర వేసి మంచిగా దొన్నె బిర్యానీ కర్ణాటక స్టైల్ అనమాట ఇది కదా. వీళ్ళు వెజ్ పలావ్ అని అంటే మాకు ఈ స్టైలే బాగా నచ్చుతుంది కదా. ఎక్కడ కూర్చుంటావు? నేను స్టార్ట్ చేసే ఇంకా టైం అవుతుందా 4 o'clock అయితే నేను యోగా చేసేసుకుంటా. ఇంకా అదా 4 కావడానికి వస్తుంది. నేను 4 o'clockకి నేను యోగా అయితే స్టార్ట్ దేవుడి దగ్గర కొట్టింది అన్నమాట. ఇది కూడా ఫ్రిడ్జ్లో పెట్టింటి, బయట పెట్టేస్తే కూలింగ్ అయితే పోతుంది. పైన తొక్క తీసేసి ఇది ఈరోజు కొబ్బరి పచ్చడి ఇడ్లీలకైతే చేస్తాం. యోగా చేసేది అయితే అయిపోయింది. ఇంకా నేను ఫాస్ట్గా అయితే టైం అయ్యిందనమాట పెద్ద పాపకి. 5:30 వస్తుంది, టైం అయ్యింది. ఇంక వెళ్ళి యష్ని అయితే తీసుకొచ్చేస్తాను. కూలింగ్ అంతా వెళ్ళిపోయింది. దాని తర్వాత నేను దానికి ఫస్ట్ పిండి రుబ్బినప్పుడు అయితే నేను అసలు ఎటువంటి ఉప్పు కానీ వంట సోడా కానీ అసలు ఏమీ వేయలేదు. ఇంకా అలానే పొంగిపోయిందనమాట. మంచిగా పొంగుతుంది. వంట సోడా వేయాల్సిన అవసరం లేదు, వేయకుండా కూడా పొంగుతుంది. నేను ఉప్పు కూడా ఏం వేయలేదు. ఉప్పు వేస్తే బాగా పులిసిపోయి పుల్లగా అనిపిస్తుంది అనమాట, అందుకే ఉప్పు వేయలేదు. ఇప్పుడు పొంగిన తర్వాత మార్నింగ్ మీరు ఎప్పుడైతే ఇడ్లీలు వేసుకోవాలని అనుకుంటున్నారో అప్పుడు ఉప్పు వేసి కలుపుకుంటే అయిపోతుంది. నేను ఉప్పు వేసి బాగా కలుపుకోవాలన్నమాట. ఎంత కలిపితే ఇడ్లీలు అంత సాఫ్ట్గా మంచిగా వస్తాయి. దాని తర్వాత ఇడ్లీ దాంట్లో వాటర్ వేసి ఆ వాటర్ గరం అయిన తర్వాత ప్లేట్స్కి ఆయిల్ రాసి ఇడ్లీ పిండి అయితే వేసేసాను. నేను ఇక్కడ కొబ్బరి చట్నీ వీడియో ఏమేమి వేసాను అనేది క్లిప్ తీయడం మర్చిపోయాను. పచ్చి కొబ్బరి ఎంత క్వాంటిటీ అయితే కొబ్బరి తీసుకుంటున్నానో అంతే క్వాంటిటీలో పుట్నాలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కొంచెం చింతపండు, మీ కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు అయితే తీసుకోండి. ఇక్కడ నాకు ఒకటి ఏమనిపించిందంటే పచ్చిమిరపకాయలు ఒక్కొక్క పచ్చిమిరపకాయలు ఒక్కొక్క టేస్ట్ ఉంటాయి కదా. ఈ పచ్చిమిరపకాయలు బాగా నేను ఎప్పుడే కానీ పచ్చిమిరపకాయలు ఉట్టిగా అలానే వేస్తా. వేరే ఏదైనా పచ్చళ్ళు చేసినా కూడా పల్లి చట్నీ కానీ అలా ఏమైనా చేసినా కూడా ఏం ఫ్రై అయితే ఏం చేయను. ఈ మిరపకాయలు ఏంటంటే పచ్చి వాసన వస్తున్నాయి అనమాట. మీరేం చేయండి ఈసారి, మీరు ఒకవేళ అట్లా డైరెక్ట్ వేయకుండా కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకొని పచ్చి వాసన పోయేంతవరకు ఫ్రై చేసిన తర్వాత పచ్చడిలో వేసుకోండి. పచ్చడి టేస్ట్ చాలా అంటే చాలా బాగా వచ్చింది, తప్పకుండా ట్రై చేయండి. కానీ అందుట్లో ఏమైందంటే నేను పచ్చిమిరపకాయలు అలానే వేసాను. వేరే మిరపకాయలు అయితే ఇప్పటివరకు నాకు అలా ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. కానీ ఈ మిరపకాయలు ఏంటంటే కొంచెం ఫస్ట్ స్టార్టింగ్లో 1-2 సార్లు తినేటప్పటికి మనకు పచ్చి ఫ్లేవర్ టైప్లాగా పచ్చిమిరపకాయల ఫ్లేవర్ అనేది తెలుస్తుంది, పచ్చిగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఈసారి మీరు ఏం చేయండి, కొంచెం ఫ్రై చేసి వేసుకోండి, ఆ ఫ్లేవర్ లేకుండా ఉంటుంది. కానీ ఇదే బెస్ట్ వే. ఆ ఫ్రై చేసి వేసినంటే ఇంకా టేస్ట్ బాగుంటుండే అని నాకు అనిపించింది. నెక్స్ట్ టైం చేసినప్పుడు నేను అలానే ఫ్రై చేసి వేయాలని డిసైడ్ అయ్యా. సేమ్ యాజ్ టేజ్ అంతే, ఇంకా సింపుల్గా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీలు అయితే ఎంత సాఫ్ట్ వచ్చాయో, చాలా అంటే చాలా సాఫ్ట్ వచ్చాయి. దగ్గర 3-4 years తర్వాత చేసినా కూడా కరెక్ట్గా వచ్చినాయి. ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వచ్చాయి. పచ్చడి కూడా బాగుంది. కానీ ఆ పచ్చిమిరపకాయలు ఒక్క ఫ్లేవర్ తప్పనిస్తే అంత బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా. ఇంకా దాంట్లోకి కొబ్బరి పచ్చడిలోకి అయితే నేను పోపు అయితే వేసుకుంటున్నాను. పోపు వేసి ఇంకా మనకి ఇడ్లీలు వేసిన తర్వాత లో ఫ్లేమ్ మీద ఒక 15 minutes ఉంచి దాంతో స్టవ్ ఆఫ్ చేసి మళ్ళీ పక్కకు ఒక 2-3 minutes ఉండి పైన క్యాప్ తీసేసిన తర్వాత అలా బయటికి తీసి పెట్టి ఒక 2-3 minutes అయిన తర్వాత తీస్తే మీకు ఇడ్లీలు ఈజీగా వచ్చేస్తాయి. నేనైతే అలానే చేశాను. ఇంకొకటి నేను పోపు చూసారా, నేను వేయకుండా పక్కకు పెట్టేశాను. మనం పుట్నాలు వేసాం కదా, పోపు వేడివేడి నూనె అది డైరెక్ట్ అందులో వేసేస్తే చట్నీలోకి ఆ పుట్నాలు ఉండడం వల్ల అది ఉండలు కట్టేస్తుంది.
గట్టిగా వేడి ఆయిల్ది వేడి తగిలేసరికి ఉండలు కట్టేస్తాను. అందుకే పోపు కూడా చల్లగా అవ్వండి అని చెప్పేసి కాసేపు పక్కకు అయితే పెట్టేసి లాస్ట్లో కొంచెం పోపు చల్లగైన తర్వాత చట్నీలోకి అయితే వేసి కలిపేసాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.